దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు మాట్లాడుతూ దేశ ప్రజలు పెట్రోలు, డీజిల్, గ్యాస్, బంగారం లాంటి వాటి కొనడం తగ్గించాలి, వాటి వాడకం తగ్గించాలి అని చెప్తున్నారు. మరి నేను అడుగుతున్నాను, ఈరోజు పెట్రోలు, డీజిల్, గ్యాస్ అనేది భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడి యొక్క నిత్యావసర వస్తువు. నిత్యావసర వస్తువుల యొక్క ధరల్నే మీరు కంట్రోల్ చేయలేకపోతున్నారంటే మరి దేశ ప్రధానిగా ఉండి మీరు పూర్తిగా విఫలమైనట్టే అని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఒకసారి ఆలోచన చేయండి. 2014 ముందున్నటువంటి క్రూడాయిల్ ధరలు, నిన్న మొన్నటి వరకు ఉన్నటువంటి క్రూడాయిల్ ధరలు ఒకసారి అంచనా వేయండి. నాడు ఉన్నటువంటి క్రూడాయిల్ ఒక బ్యారెల్ ధరలో మొన్నటి వరకు 50% వరకే వచ్చినుండే. మరి క్రూడాయిల్ ధరలు తగ్గినప్పుడేమో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించారు. ఆ రోజు లాభాలన్నీ మీ యొక్క మిత్రుల యొక్క కంపెనీలకు పోయే రకంగా చూసిరు. మరి ఈరోజు యుద్ధం వచ్చిందనే పేరు సాకుతోటి విపరీతంగా పెట్రోలు, డీజిల్, గ్యాస్ అయితే 3,000 రూపాయలు కమర్షియల్. అసలు చిన్న చిన్న కొట్ల వాళ్ళు కానీ, దుకాణాల వాళ్ళు కానీ, వ్యాపారస్తులు, హోటళ్ళ వాళ్ళు ఏ విధంగా బతకాలని సందర్భంగా అడుగుతున్నాం. ఒకసారి ఆలోచన చేయాలి. దేశ ప్రజలు కూడా గ్యాస్ ధరనే ఇట్లనే ఒకటే లేదు, బంగారం ధర అదే విధంగా పెరుగుతుంది. మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. 2014లో 30,000 రూపాయలు ఉన్నటువంటి బంగారం ధర ఈరోజు 1,50,000, 1,60,000 అయిందంటే 10 సంవత్సరాల్లో ఎన్ని రెట్లు పెరిగింది. మరి దేశ స్వతంత్రం నుండి 2014 వరకు 30,000 ఉన్నటువంటి బంగారం ఏది, మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని రెట్లు పెరిగింది అనేది ఒకసారి కూడా ఆలోచన చేయాలి. వీటన్నిటికి కూడా ఒకే ఒక నిర్ణయం దాని వెనుక దాగి ఉంది. ముఖ్యంగా ఈయన ప్రధానమంత్రి అయిన తర్వాత ఏదైతే జీఎస్టీ తీసుకొచ్చిండో, నోట్ల రద్దు తీసుకొచ్చిండో, దాని ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా నాశనమైంది. మరీ ముఖ్యంగా చాలామంది ఆర్థికవేత్తలు ఆనాడు చెప్పడం జరిగింది, ఇటువంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలి, అవసరమైతే ఒక పట్టణంలో కానీ ఒక ప్రాంతంలో కూడా ఒక ఎక్స్పెరిమెంట్ చేయండి అని చెప్తే ఎవరి మాట వినలే. ఒక్క జీఎస్టీ ద్వారా దేశంలో 3 లక్షల నుండి 4 లక్షల చిన్న మధ్య తరగతి కంపెనీలు మూతపడడంతో దాదాపు 2 నుండి 3 కోట్ల మంది రోడ్డు మీద పడ్డారు. వీటన్నిటికీ ఈరోజు దేశం ఈ పరిస్థితికి రావడానికి ముఖ్య కారణం ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు, ఆయన యొక్క అవివేకం, ఆయన యొక్క అనాలోచిత నిర్ణయాల వల్లనే జరిగింది. ఒక్కసారి ఆలోచన చేయండి. 2014 సంవత్సరంలో డాలర్కు రూపాయికి ఉన్నటువంటి వ్యత్యాసం 60 రూపాయలు. ఆ రోజు పెద్ద పెద్ద మీటింగులు పెట్టి డాలర్ తోటి రూపాయి విలువ పడిపోతుందని చెప్పారు. మరి ఈరోజు ఎక్కడుంది రూపాయి విలువ? 93 రూపాయలు, 94 రూపాయలకు వచ్చింది. ఒక పక్కనేమో నిర్మలా సీతారామన్ గారు మాట్లాడుతూ రూపాయి విలువ పడిపోతలేదండి, డాలర్ విలువ పెరుగుతుందట. మరి రెండింటికి తేడా ఏంటమ్మా? అంటే ప్రజలను ఎప్పటికప్పుడు కొత్త కొత్త మాటలు చెప్తే మభ్యపెట్టడం లాంటిదే. ఒకసారి చరిత్రకి వెళ్ళి చూసినట్టయితే జర్మనీని హిట్లర్ గారు పాలిస్తున్నప్పుడు కూడా ఎన్ని ఇలాంటి కార్యక్రమాలు చేసినప్పుడు దేశం పూర్తిగా నాశనం అవుతున్నప్పుడు కూడా ఆయన దేశభక్తి అని ఒకే ఒక పాఠం చెప్పి ప్రజలను పూర్తిగా ముంచడం జరిగింది. ఈరోజు కూడా నరేంద్ర మోడీ గారు అదే విధానాన్ని కొనసాగిస్తున్నారు. పూర్తిగా ప్రజలకు దేశభక్తి దేశభక్తి అంటారు. అయ్యా, దేశభక్తి అందరికీ ఉందయ్యా స్వామి. దేశంలో ప్రజలుంటేనే దేశం. ప్రజలకు తిండి లేదు, బట్ట లేదు, కూడు లేదు, ఇంకెక్కడ దేశం? కాబట్టి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం అనాలోచితమైన నిర్ణయాలను వెనక్కి తీసుకొని పేద మధ్యతరగతి ప్రజల యొక్క నిత్యావసర వస్తువుల ధరలను వెంటనే తగ్గించాలని సందర్భం